Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏపీపీసీ 2025 కి సంబంధించి ఎగ్జామ్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ కీలో మనం రాసిన పేపర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కీలో వచ్చిన మార్క్స్ ఫైనల్ మార్క్స్ లేదా ఏమైనా యాడ్ చేస్తారా, ఈ మూడు టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మనకి ఎగ్జామ్ నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయండి. సో నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు మనకి నిన్న రాసిన ఎగ్జామ్స్కి అనేది మనకి ఈ రోజు అయితే కీ రిలీజ్ చేస్తారు. అరౌండ్ ఈవినింగ్ 5, 5:30, 6 ఈ మధ్యలో అయితే కీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ రోజు రాసిన ఎగ్జామ్స్కి రేపు కీ రిలీజ్ చేస్తారు, రేపు రాసిన ఎగ్జామ్స్కి ఎల్లుండి రాసిన ఎగ్జామ్స్కి ఆ డే ఆఫ్టర్ టుమారో అట్లా కీ రిలీజ్ చేస్తూనే ఉంటారండి. అంటే 1 డే గ్యాప్ వచ్చి కీ అనేది రిలీజ్ చేస్తారనమాట ఎగ్జామ్స్కి. అర్థమైందా? అట్లనే కీలో మనం రాసిన పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఇస్తారండి, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని అలా ఇస్తారండి ఒక ఆప్షన్. అక్కడికి వెళ్ళి మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్ అనుకుంటా అవి ఎంటర్ చేస్తే మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ రిటర్న్ చేశారో అదే క్వశ్చన్ పేపర్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట, మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అదే క్వశ్చన్ పేపర్లో మీరు చెప్తారు, మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టారో అవన్నీ కూడా మీకు చూపిస్తుంది. మీరు పెట్టిన ప్రతి ఆన్సర్ కూడా అక్కడైతే చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మీరు పెట్టింది రైటా రాంగ్. రైట్ ఆన్సర్ వాడు చూపిస్తాడు, రాంగ్ ఆన్సర్ కూడా వాడే చూపిస్తాడు అక్కడ. ఓకేనా? అట్లనే కీలో వచ్చిన మార్క్స్ ఫైనల్ అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. లేదండి, కీలో వచ్చిన మార్క్స్ ఎప్పుడు ఫైనల్ కాదు. ఐదర్ ఒక 5 మార్క్స్ యాడ్ అయినా అవుతాయి, ఐదర్ ఒక 5 మార్క్స్ డిక్రీజ్ అయినా చేస్తారు తప్ప కీలో వచ్చిన మార్క్స్ 99% కాదండి, 100% చెప్తున్నా. పక్కా ఒక 5 మార్క్స్ అయినా యాడ్ అవుతాయి, 5 మార్క్స్ అయినా డిక్రీజ్ అవుతాయి తప్ప కీలో వచ్చిన ఫైనల్ కాదు. ఎందుకంటే కీలో ఇది ఫైనల్ కీ కాదు, ప్రిలిమినరీ కీ మాత్రమే ఇది. అందుకనే చెప్తున్నా, ఒక 5 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, లేదంటే 5 మార్క్స్ డిక్రీజ్ అయినా అవ్వచ్చు ఈ కీలో. అందుకని ఎవరు కూడా కీలో తక్కువ మార్కులు వచ్చాయని డిసప్పాయింట్ అవ్వద్దు, ఎక్కువ మార్కులు వచ్చాయని హ్యాపీగా కూడా ఫీల్ అవ్వద్దు. మేబీ తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్కి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను ఈవినింగ్ ఎగ్జామ్ కీ రిలీజ్ అవ్వగానే నేను వీడియో చేస్తాను. ఆ వీడియో చేశాక మీకు అర్థమైపోతుంది ఎలా కీ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. ఓకేనా? అట్లానే మీకు ఏపీపీసీ 2025కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీ మెసేజ్కి అయితే నేను రిప్లై ఇస్తాను. అట్లానే మీరు ఇంకా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో ఏపీపీసీకి సంబంధించి నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అట్లనే మీరు ఏదైతే డౌట్స్ అడుగుతున్నారో కామెంట్ సెక్షన్లో ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక వీడియో అయితే చేసి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.